సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం 11వ వాక్యం. బహు దుఃఖకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమలను చూసి, నీ సేవకుడు కాదురా, సేవకురాలు, నీ సేవకురాలునైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలునైన నాకు మగపిల్లలను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాణ్ణి యెహోవావగు నీకు అప్పగించునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. చాలే, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఈమెకి ఏమొచ్చింది చెప్పండి? బహు దుఃఖక్రాంతురాలైందట. కారణం చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. భర్త లేడా? ఉన్నాడా? లేడా? ఉన్నాడు. ఇంట్లో ఇంకా ఆమె నానుకునేటువంటి వారు ఎవరూ లేరా? ఉన్నారు. కానీ కొంతమందికి అందరూ ఉన్నా దుఃఖాన్ని తుడిచేవారు, కన్నీటిని తుడిచేవాడు ఎవడూ లేడు. అందుకని ఏమి ఎత్తుక్కుందంటే, ఈమె ఆదరణ పొందడానికి దేవుని సన్నిధిని ఎత్తుక్కుంది, దేవుని ఆలయాన్ని ఎత్తుక్కుంది. ప్రియులారా, మీరు గమనించాలి, దేవుని ఆలయంలో ఆమెకు ఆదరణ దొరికిందని, దేవుని పాదాల దగ్గర ఆమెకు ఆదరణ దొరుకుతుందని, దేవుని సన్నిధిలో తప్ప ఆమెకు ఎక్కడ ఆదరణ దొరకదని అక్కడికి వెళ్ళి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసింది. గమనించాలి. ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు అర్థమైతే ఒక్క మాట వినాలి. నువ్వెప్పుడైతే ఆయన సన్నిధిని ఆశ్రయించి ప్రార్థన చేస్తావో, ప్రార్థన వలన దేవుడు నిన్ను ఆదరిస్తాడు. అర్థమవుతుందా మీకు? ప్రార్థన చేస్తే ఆదరణని కాదు నేను అంటుంది. ప్రార్థన నువ్వు చేస్తే, ప్రార్థనకు జవాబు వస్తే నీకేమొస్తుంది? చప్పట్లు కొట్టండి. నేను చాలా కాలం క్రితం నా దుఃఖ సమయంలో ఓ పాట రాసుకున్నాను. మీకు ఆ వెనకాలకు కూడా అర్థమవుతుంది బ్రదరు? అర్థమైతే మంచిగా ఓకే. నా ప్రార్థనాలకించిన పరలోకపు తండ్రి, నీ పాద పద్మములు విడువలేనయ్యా. వదిలేరా? నా ప్రార్థనాలకించిన పరలోకపు తండ్రి, నీ పాద పద్మములు విడువలేనయ్యా. అందులో మొట్టమొదటి చరణం, గతిలేని స్థితిలో నీ సన్నిధి చేరి నా స్థితిని అంతటిని విన్నవించగా, గతిలేని స్థితిలో నీ సన్నిధి చేరి నా స్థితిని అంతటిని విన్నవించగా, కరుణామయుడా నన్ను కాదనలేక నా కృప నిన్నెన్నడూ విడువదంటివే. కరుణామయుడా నన్ను కాదనలేక నా కృప నిన్నెన్నడూ విడువదంటివే. నా ప్రార్థనాలకించిన పరలోకపు తండ్రి, నీ పాద పద్మములు విడువలేనయ్యా. బలహీన స్థితిలో నీ సన్నిధి చేరి బలమిమ్మని నిన్ను నేను వేడుకొనగా,
బలహీన స్థితిలో నీ సన్నిధి చేరి బలమిమ్మని నిన్ను నేను వేడుకొనగా, కృపగల దేవా కృంగిన నన్ను చూచి నా కృప నీకింకను చాలునంటివే. అర్థమైందా మీకు? గతిలేని స్థితిలో నీ సన్నిధి చేరి నా స్థితిని అంతటిని విన్నవించగా, కరుణామయుడా నన్ను కాదనలేక. ఈ మాట నండి, కరుణామయుడా నన్ను కాదనలేక. హల్లెలూయా చెప్పండి ఒకసారి. నేను ఎందుకు ఈ మాట రాశానంటే, కొంతమంది ముఖానే లేవుపో అంటారు కఠినమైన మనుషులు. నా ఇంటికి రామాక అంటారు కొంతమంది. ఎన్నిసార్లు చెబుతావు నీ సోది ఆపోయిక అంటారు కొంతమంది. వ్యాధొచ్చిన వాడు వెర్రివాడు, పేదవాడు వెర్రివాడు అవుతాడు మనుషుల దగ్గర. కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి గతిలేని స్థితిలో మా అన్న ఇంటికెళ్ళగా, అదేగా మీరు చేస్తారు. మన అయ్యింటికి మన అన్నింటికి గతిలేని స్థితిలో దేవుని సన్నిధికి వచ్చింది ఒక తల్లి. ఆమె కన్నీళ్లు దేవుడు చూశాడు. కరుణామయుడా నన్ను కాదనలేక, నా కృప నిన్నెన్నడు విడువదంటివే. నీ జీవితంలో ఆదరణ కోరితే, ఆదరణ కావాలి అంటే, నీకు ఆదరణ అవసరమైతే ప్రార్థన ద్వారా దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తే నీ సమస్య నుండి విడిపించి, నీకు ఒకవేళ సంతానం లేదు, అందరు గొడ్రాలు అంటున్నారు, దీని ముఖానికి ఇంకా పిల్లలు పుట్టలేదు అంటున్నారు, నిందిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మొరపెట్టింది, ఆమెకు సంతానం ఇచ్చి ఆదరించాడు. ఒక వ్యాధిగ్రస్తురాలు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళింది, ఆయన ముట్టి స్వస్థత పరిచి ఆమెను ఆదరించాడు. మీరు గమనించారా? హల్లెలూయా చెప్పండి. అప్పులైంది, భర్త చనిపోయాడు, అప్పులు వాడు యవనస్తులైన పిల్లలను తీసుకొని వెళ్ళి బానిసలుగా పట్టుకొని ఇంట్లో పాలేరులుగా పెట్టుకుంటామంటున్నారు. ఈమె కర్మేలును ఆశ్రయించింది. కర్మేలు అంటే అక్కడ దైవజనుడిని ఎలీషా ఉంటాడు. ఆయన ఇచ్చిన సలహాతో ఆమె అప్పులు తీర్చుకుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. దేవుడు ఆదరించేవాడు. ఆయన ఆదరిస్తే పైన ఆదరించరు. నీ దుఃఖం ఎక్కడ స్టార్ట్ అయిందో, ఏ సమస్య నుండి స్టార్ట్ అయిందో ఆ సమస్యను తొలగిస్తాడు. అది ఆయన ఆదరించేది. మనుషులు ఆదరిస్తే పైన కన్నీళ్లు తుడుస్తారు, వారి అవసరాన్ని తీర్చుకొని వెళ్ళిపోతారు. దేవుడు ఆదరిస్తే నీ అంతరంగమును ఏదిస్తుందేదో, నీ జీవితాన్ని పతనం చేసిందేదో, నిన్ను కృంగదీసిందేదో, నిన్ను అవమానాలు పాలు చేసిందేదో ఆ సమస్యను తొలగిస్తాడు. అది ఆయన ఇచ్చే ఆదరణ. దగ్గరగా స్తోత్రం చెప్పగలవా? హల్లెలూయా. ప్రార్థనకు జవాబు వస్తే ఆదరణ కాదా? కదండి. ప్రార్థనకు జవాబు వస్తే ఇంకంతకంటే సంతోషమే ఉంది. ఎవరిస్తారండి మన ప్రార్థనకి జవాబు? ఎవరిస్తాడు? దేవుడు ఇస్తాడు. నీకు ఆ సామర్థ్యం ఇస్తాడు. కృంగిపోయిన నిన్ను దేవుడు లేవనెత్తుతాడు. తెలివి తక్కువ దానైనటువంటి నీవు తెలివి తక్కువ వాడు అనుకుంటున్నటువంటి నీకు అక్కడే తెలివినిస్తాడు, అక్కడే జ్ఞానం ఇస్తాడు. కొంతమంది జీవితాలు వీళ్ళు ఎలా బ్రతుకుతారా బాబుక అనుకుంటాం, కానీ వాళ్ళే సమర్థవంతంగా ఆశీర్వాదకరంగా బ్రతికిస్తాడు. అందుకని నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థన చేయి. కన్నీటిని దేవుని సన్నిధిలో కుమ్మరించుకో. చాలామంది చర్చికి వస్తున్నారు కానీ ప్రార్థన చేసుకోవట్లేదు. అది పెద్ద బాధ.
మనోళ్ళు మధ్య టైంలో కూడా ప్రార్థనకు వస్తారా, చర్చికి వస్తారా? ముందు వచ్చి బలిపీఠాన్ని ఆశ్రయించి నా దగ్గరికి రండి, స్తోత్రం చెప్పాలి. పొద్దున్నే వస్తావా? నువ్వు వచ్చి ఎవరిని ఆశ్రయించాలి? మనకు ఒక బలిపీఠము ఉన్నది. ఈ బలిపీఠం మీద వందల మంది దర్శనాలు చూస్తున్నారు. ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నట్లు, ఇక్కడ అగ్గిని రగులుతున్నట్లు, పావురం సంచరిస్తున్నట్లు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఆయన సింహాసనం ఉంచినట్లు. మీరు ఉపవాస ప్రార్థనలప్పుడు వెళ్ళలేదా? ఆయన అబద్ధాలు అనుకున్నారా? ఊహించి చెప్పింది అనుకున్నారా? కాదు. అవిశ్వాసులు నమ్మరు, కానీ విశ్వాసమైన మనం నమ్ముతాం. నువ్వు వచ్చిన వెంటనే దేవుని సన్నిధిలోకి వచ్చి, ఒకవేళ ఈ రోజుల్లో నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా దైవ సేవకుడిని కలవాలని వస్తుంటారు కదా, అప్పుడు డైరెక్ట్గా నన్ను కలవద్దు. మీరు డైరెక్ట్గా నీ ప్రభువుని కలుసుకొని కాసేపు ప్రార్థన చేసుకొని, కనీసం టైం లేదు అనుకుంటే ఒక 5 నిమిషాలైనా మోకరించి ప్రార్థన చేసుకొని, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు విజ్ఞాపన చేసుకొని, అప్పుడు వచ్చి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకొని, లేదా అప్పుడు వచ్చి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళండి. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీ కన్నీరు విడిస్తే, దేవుడు నీ కన్నీటికి కారణమైన ప్రతి సమస్య నుండి దేవుడు విడిపిస్తాడు.